అండ్ ఇప్పుడు మెయిన్ డౌట్ అసలు ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో అసలు ఎప్పుడు లాంచ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ G9 టర్బో వర్సెస్ ఐక్యూ G9 టర్బో ప్లస్ అనమాట. లైక్ అరే మేము అసలు ఐక్యూ G9 టర్బో కోసం అసలు వెయిట్ చేస్తున్నాం రా, మా ఇండియాలో లాంచ్ చేయండి రా అని మనం ఉంటే ఐక్యూ G9 టర్బో ప్లస్ కూడా తీసుకొచ్చేసినాడు అనమాట. ఇక్కడ చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి మనకి. అవేమంటే మనకి ఐక్యూ G9 టర్బో ప్లస్ ఏదైతే ఇంకా ఒక 1 వీక్లో మన చైనాలో లాంచ్ అవబోతుందో, అండ్ ఆ లాంచ్ అయిన మొబైల్నే మనకి ఐక్యూ G9 సిరీస్లో అయితే నెక్స్ట్ మొబైల్ లైక్ ఐక్యూ G9 ఒక నెక్స్ట్ మొబైల్గా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో మనకి లీక్ అయిన విషయం ఏమంటే అది చిప్ సెట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఓకే బ్రో, ఇదంతా ఓకే. మనం ఐక్యూ G9లో నెక్స్ట్ వస్తూ ఉంటే మొబైల్ ఐక్యూ G9 టర్బో కదా, లైక్ ఆ మొబైల్ ఏమైంది అంటే ఈ మొబైల్ నెక్స్ట్ డే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు, కానీ ఈ మొబైల్ ముందైతే లాంచ్ అయితే చేయరనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే ఐక్యూ G9 టర్బో ఏదైతే మన చైనాలో లాంచ్ అయిన మొబైల్ ఉందో ఆ మొబైల్ మన ఇండియాలో ఐక్యూ G9 టర్బో పేరుతో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే లేవు, 1% కూడా లేదనమాట. ఐక్యూ 12 లైట్ అనేసి కొంతమంది అంటున్నారు, కానీ మోస్ట్లీ ఆ నేమ్తో కూడా తీసుకొని రారు. ఎందుకంటే మనకి ఐక్యూ G9 టర్బో అనేది అది ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉండే మొబైల్, అండ్ అదే కాకుండా ఒక అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తూ ఉండే మొబైల్. అట్లాంటి ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉండే ఒక మొబైల్ని ఇట్లా లైట్ వర్షన్స్ అయితే తీసుకొని అయితే రారు గైస్. ఏ నేమ్తో తీసుకొస్తారు అనేసి ఇంకా మనకి కన్ఫర్మేషన్స్ అయితే లేవన్నమాట. అండ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే మనకి ఐక్యూ G9 టర్బో ప్లస్ అనేది మనకి చైనాలో లాంచ్ అయ్యి, అండ్ ఆ మొబైల్ మన ఇండియాలో ఐక్యూ G9 ఒక నెక్స్ట్ వర్షన్గా లాంచ్ అయిన నెక్స్ట్ మనకి ఈ మొబైల్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది. చాలా డిలే అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే అమౌంట్ ఉంది మాకు ఇప్పుడే మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు వేరే మొబైల్స్కి అయితే వెళ్ళిపోండి. ఎస్, ఇదైతే నిజం. లేదు బ్రో, మేము చూస్తూ ఉన్నాము, ఇప్పుడే కాదు కొనేది, ఇంకా ఒక 2-3 మంత్స్ పైన అయిపోతుంది మేము కొనేది అంటే మాత్రం ఆ టైంకి మనకి ఆ మొబైల్ అయితే మన ఇండియాలో ఏదో ఒక నేమ్తో లాంచ్ అయితే చేస్తారనమాట. అండ్ దానికన్నా ముందు మనకి ఐక్యూ G9 టర్బో ప్లస్ అయితే వస్తుంది. సిమిలర్ టు మనకి ఏదైతే ఐక్యూ G9 టర్బో ఉంటుందో సేమ్ అదే ఫీచర్స్ అయితే ఉంటుంది. సేమ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ బ్యాటరీ కెపాసిటీ 5000 ఆ 6000 mAh అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా కూలింగ్ సిస్టమ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిప్ సెట్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్ అయితే ఇది. అండ్ ఇంకా ఐక్యూ G9 టర్బో అనేది రీనేమ్ చేసి ఏ నేమ్తో తీసుకొస్తారో తెలీదు. అండ్ ఆ ఫీచర్స్ అని మనందరికి తెలుసు. సేమ్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ. సో లైక్ ఈ ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి గైస్. రెండు మొబైల్స్ ఒక ఫీచర్స్ చాలా సిమిలర్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కువ డిఫరెన్సెస్ వస్తుంది అంటే ఐక్యూ G9 టర్బోలో వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే మనకి ఐక్యూ G9 టర్బో ప్లస్లో చూసుకున్నాం అనుకో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్ సెట్లు అయితే ఉంటుంది అనమాట. లైక్ ఈ చిప్ సెట్స్ మాత్రమే మనకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. మిగతా అంతా ఫీచర్స్ డిట్టో సేమ్గానే ఉంటుంది అనమాట. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండదు. ప్రైస్ కూడా మోస్ట్లీ ఒక 3 to 4K డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ మిగతా అంతా సేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ డౌట్, అసలు ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో అసలు ఎప్పుడు లాంచ్ అవుతుంది. ఐక్యూ G9 టర్బో ప్లస్ గురించి అయితే మనకి నిన్నదా అప్డేట్స్ అయితే వచ్చింది. నిన్నదా సర్ప్రైజ్ అయితే ఇచ్చినారు. ఈ మొబైల్ అనేది ఒకటి ఉంది, అండ్ ఈ మొబైల్ అనేది ఒకటి లాంచ్ చేయబోతోంది ఐక్యూ అనేసి. సో ఇది మనకి చైనాలో 1 వీక్ లోపల అయితే లాంచ్ అయితే అవుతుంది. అండ్ అది లాంచ్ అయిన విత్ ఇన్ 1 మంత్లో మన ఇండియాలో అయితే G సిరీస్లో నెక్స్ట్ వర్షన్గా అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. అండ్ ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా అంటే వెయిట్ చేయండి. మన ఇండియన్ వర్షన్ లాంచ్ అయినాక ఈ మొబైల్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఐక్యూ G9 టర్బో మాత్రం ఇంకా డిలే అయితే అయిపోతుంది అనమాట. ఈ మొబైల్ లాంచ్ అయిన నెక్స్ట్ మంత్ అన్న లాంచ్ అయితే అవ్వచ్చు అనమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే ఏ మాత్రం లేదు. చైనాలో లాంచ్ చేసి వదిలేసినారు. గ్లోబల్గా కానీ ఇండియాలో కానీ ఇంకా వేరే అదర్ కంట్రీస్లో ఎక్కడా కూడా మనకి లాంచ్ కూడా చేయలేదన్నమాట. అప్డేట్స్ కూడా లేవన్నమాట. మోస్ట్లీ ఇంకా ఒక
2-3 months డిలే అయితే అవ్వచ్చు, ఇదైతే పక్క గైస్. ఇది మనకు ఓవరాల్గా మనకి iQOO G9 టర్బో అండ్ iQOO G9 టర్బో ప్లస్ గురించి అట్ ప్రెజెంట్ ఉండే అప్డేట్స్ అనమాట. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ ఎవరైనా ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ను సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.